ఈ ఇన్సిడెంట్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది అనిపించింది. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. స్లైమ్ ఉంటది. స్లైమ్‌తో ఆడతారు కిడ్స్. అండ్ ఆ స్లైమ్ కొంచెం డేంజరస్సే. ఎస్పెషల్లీ కార్పెట్ ఉండే ఏరియాస్ దగ్గరలో వాళ్ళు ఆడి అది పడిపోతే చాలా హెడేక్. అండ్ ఈవెన్ వాళ్ళ హెయిర్‌కి, క్లోత్స్‌కి పెట్టుకున్న. సో, రీసెంట్‌గా ఇలా కిడ్స్ ఆడుతూ స్లైమ్ కార్పెట్ పైన పడిపోయింది అనుకోకుండా. ఇంకా నాకసలు ఏం జేయాలో అర్థం గాలేదు. అండ్ ఇలా అంటే కొంచెం పిక్ చేయడానికి అలా ట్రై చేస్తే అది ఇంకా ఘోరంగా మిస్ అయిపోయింది. మొత్తం ఇలా కార్పెట్ అంతా దగ్గరికి అతుక్కుంది. అండ్ ఇలాగే ఇంతకుముందు తన హెయిర్‌కి పెట్టుకుంటే గూడా సాన్విని లిటరల్లీ కొంచెం హెయిర్ కట్ జేయాల్సొచ్చింది. బికాజ్ నాకు అది వాటర్ పెట్టినా లైక్ ఏం జేసినా పోలేదు. సో, రీసెంట్‌గా నేను ఒక రీల్‌లోనో ఎక్కడో ర్యాండమ్‌గా జూసాను. వెనిగర్ అండ్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి వాష్ చేస్తే స్లైమ్ పోతది అనేసి. సో, సరే కార్పెట్ క్లీన్ అయిద్దేమో ట్రై చేద్దాము అని జెప్పేసి నేను సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఒక హాఫ్ కప్ వెనిగర్, ఒక హాఫ్ కప్పు వాటర్ తీసేసుకొని, ఆ స్లైమ్ పడిన కార్పెట్ ఏరియా మొత్తం పోసేసాను. కొంచెం అంటే మరీ ఓవర్‌గా మళ్ళీ వెట్ చేస్తే ప్రాబ్లమ్ ఏమో అనేసి కొంచెం అలా పోసేసి నైఫ్‌తో అలా కొంచెం స్ప్రెడ్ జేసేసి ఆహ్, ఒక 5 మినిట్స్ వదిలేసాను. ఆ 5 మినిట్స్ తర్వాత ఇలా ఒక వా అంటే వాడని యూజ్‌లో లేని బ్రష్ ఒకటి తీసుకొని కొంచెం స్మూత్‌గా ఆ స్లైమ్‌ని ఇలా రిమూవ్ చేస్తూ ఉన్నాను. అండ్ దెన్ ఐ క్లీన్డ్ విత్ నాప్కిన్. నేను లిటరల్లీ షాక్ అయ్యాను. ఇట్లా నార్మల్‌గా అయిపోయింది వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్. దెన్ కొంచెం ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి ఆ వెనిగర్ స్మెల్ పోవాలని. దెన్ హెయిర్ డ్రైయర్‌తో డ్రై చేసేసాను. సో, ఇది డెఫినిట్‌గా హెల్ప్ అయింది నాకైతే. సో, యాహ్! హోప్ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ యాస్ వెల్. మీకేమన్నా సిమిలర్ సిట్యుయేషన్స్ వస్తే యాహ్! హోప్‌ఫుల్లీ హెల్ప్ అవుద్దనుకుంటున్నాను. ఓకే. బాయ్.